గల్ఫ్ వార్లో ఇరాన్ వాడుతున్నటువంటి ఆయుధాల విషయంలో ఒక పెద్ద సందేహం, అలానే ఆశ్చర్యపరిచే విషయాలు ఉంటాయి అని ఇరాన్ చెప్పినట్లుగానే దాదాపుగా రోజుకొక ఆశ్చర్యం ఏంటి అంటే, డైగోస్ గార్సియా అనే ఒక ఐలాండ్ ఇది అమెరికా యూకేకి సంబంధించిన సైనిక స్థావరం. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కానీ, అంటే ఆపరేషన్ ఆన్ టెర్రరిజం అని చెప్పేసి అప్పుడు మన 9/11 అటాక్స్ జరిగిన తర్వాత అమెరికా సాగించినటువంటి యుద్ధం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద కానీ ఇంకొకటి కానీ, ఆ టైంలో దానికన్నా ముందు ఇరాక్ మీద యుద్ధంలో చేసినప్పుడు ఈ ఐలాండ్లోనే సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. అయితే దీని మీద ఇరాన్ అటాక్ చేసింది. ఎట్లా? తన బాలిస్టిక్ మిసైల్స్తో. బాలిస్టిక్ అంటే ఖండాంతరం, ఈ ఖండం నుంచి వేరే ఖండం వెళ్ళే రేంజ్. ఇప్పటిదాకా ఇరాన్కు ఉన్న రేంజ్ ఎంత అని చెప్పుకున్నారంటే 2000 కిలోమీటర్లు మాత్రమే దూసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి క్షిపణం. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇరాన్ నుంచి ఈ డైగో, స్పెల్లింగ్ ఏంటంటే DIEGO, అందుకని డైగో అంటుంది, గార్సియా. ఈ గార్సియా ఐలాండ్ 4000 కిలోమీటర్ల దూరం ఉంది. మరి ఇంత దూరం ప్రయాణించే ఒక మిసైల్ అంటే దాని రేంజ్ 4000 కిలోమీటర్లు అని అర్థమైంది. ఇరాన్ ఏం చెప్పిందంటే, వెంటనే జరగాల్సిన హడావిడి అంతా జరిగిన తర్వాత, లేదు మేము కాదు ఆ మిసైల్ చేసింది, మాకు అసలు అంత ఎక్కడుంది, మావన్నీ 2000 కిలోమీటర్లే కదా అని. మరి ఆ మిసైల్స్ ఎవరు ప్రయోగించేది? 4000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ అంటే అది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అవుతుంది, అంటే MSR అనుకుందాం. ఈ అణ్వస్త్ర సామర్థ్యం కూడా నిజంగానే న్యూక్లియర్ వెపన్ కూడా తయారు చేసింది ఇరాను. పైకి మేము ఒక ఫత్వానే విధించుకున్నాం, ఇలాంటి దాని జోలి పోవద్దు అని ఒక ఆదేశాన్ని మేము ఫాలో అవుతున్నామని చెప్తున్నారు, కానీ తెలియకుండానే చేశారు. ఎందుకంటే 2025 జూన్లో ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని, ఇంటర్నేషనల్ ఏజెన్సీని ఇన్వైట్ చేసింది ఇరాన్. ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, మా అణ్వస్త్ర కార్యక్రమాన్ని చూడండి అని. వెళ్ళేదే ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇంటర్నేషనల్ది, వెళ్ళేదే కానీ ఈలోపు అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఆగిపోయింది. మరి ఇస్ఫహాన్ బంకర్లో ఉన్నది ఏంటి? ఖాళీగానే ఉన్నాయా? అంటే ఈ యొక్క ఇరాన్ ఎక్కడైతే అణ్వస్త్ర కార్యక్రమం చేపట్టింది అని చెప్తున్నారు, ఆ టైంలో అక్కడికి బంకర్లోకి తరలించింది అని చెప్తున్నారు 2025 దాడుల సందర్భంగా. అక్కడంతా ఖాళీగానే ఉందా, లేదంటే అణ్వస్త్రాలని ఇజ్రాయెల్ ఖాళీ చేసిందా అనేది తెలియాల్సి ఉంది. రేడియేషన్ అయితే వస్తున్నట్టు లేదు, ఈ నతాంజ్ అణు కేంద్రం మీద దాడి చేసినా కూడా అని చెప్తున్నారు. మరి ఈ కోణంలో చూసినప్పుడు ఇరాన్ ఏంటి, నిజంగానే న్యూక్లియర్ వార్ వెపన్ తయారు చేసిందా? లేదు, తన రేంజ్ ఇది అని చెప్పడానికి మాత్రమే ఒక శాంపిల్గా దాడి చేసిందా? అది ఎక్కడ టార్గెట్ ఏమీ చెప్పాల, టార్గెట్ ఏమీ క్లియర్ చేయలేదు. జస్ట్ ఆ రెండు అలా దూసుకెళ్తే వాటిలో ఒకటేమో టెక్నికల్ ఫెయిల్యూర్తో కింద పడిపోతే, ఇంకొకటి మాత్రం అమెరికానికి సంబంధించినటువంటి ఇంటర్సెప్టర్స్ దాన్ని దిగ్విజయంగా నేలగూల్చాయి. దీని ద్వారా ఏం చేసిందయ్యా అంటే ఇరాన్, ఇది ఈ ఐలాండ్ ఎక్కడుంది అంటే గార్సియా ఐలాండ్, ఇది డైగో గార్సియా ఐలాండ్ ఇండియన్ ఓషన్లో ఉంది, అంటే హిందూ మహాసముద్రంలో ఉంది. తద్వారా ఏమైంది, ఇప్పుడు యుద్ధం అనేది విస్తరించింది. గల్ఫ్ వార్ పర్షియా తీరాన్ని దాటి అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు ఒక మార్చి 7, 6 ఆ సమయంలో శ్రీలంక, ఇండియా ఓషన్లో ఆ రెండు జల సరిహద్దులలో, ఆ జలాలలో ఇరాన్కి సంబంధించిన నౌకను ముంచేసింది టార్పెడో, అమెరికన్ టార్పెడో. అది ఎలా జరిగింది? ఇది మన సరిహద్దు కదా, ఇండియా వాళ్ళు కూడా నిరసించాలి కదా అని శ్రీలంక అప్పుడే అన్నారు. బట్ మనమేం మాట్లాడాలి, అప్పుడే ఈ వార్ అనేది ఖండాంతరాలకు విస్తరించింది. బట్ దాడులు అనేవి జరగలేదు కానీ అనేది కొంతమంది నిశితంగా పరిశీలించిన వాళ్ళు చెప్తున్నారు. నిజమే కదా, అది 4000 కిలోమీటర్ల రేంజ్కి క్షిపణులు వచ్చి పడ్డాయంటే పర్షియాని దాటినట్టు యుద్ధం. బట్ అది ఏ స్థాయిలో మరి దాడులు ఉంటాయా లేవా అనేది తెలియదు, కానీ గల్ఫ్ దేశాల మీద అయితే విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి. కానీ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, UK, ఇజ్రాయెల్ సైనిక స్థావరాల మీద ఈ గార్సియా ఐలాండ్, డైగో గార్సియా ఐలాండ్ ఎలా కీలకం అనేది ముందే చెప్పాం మనం. అమెరికాకి సంబంధించి బాంబర్స్ అంటే బంకర్ బస్టర్లు కానీ వీటన్నిటికీ కూడా అదొక స్థావరంలాగా వాడుతున్నారు. ఇరాన్ చేసినటువంటి తాజా చర్యతో 15 ఏళ్ల తర్వాత తిరిగి అమెరికా అక్కడికి జెట్ ఫైటర్లను పంపించాల్సి వచ్చింది పహారా కోసం.
ఇలా ఇరాన్ రోజుకో రకం దాడులతో ఆశ్చర్యపరుస్తాము అని చెప్పినట్టే చేస్తుంది. మరి న్యూక్లియర్ వార్ కూడా జరుగుతుందా? పోనీ న్యూక్లియర్ వారు జరగకపోయినా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎక్కడైతే చేస్తుందో ఇరాను వాటి మీద దాడి చేసి ఇంకా వాడకుండా చేస్తారా? ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆల్రెడీ చెప్పారు, ఇక ఇప్పట్లో ఇరాన్ కోలుకోలేదు, ఇరాను అణ్వస్త్ర కార్యక్రమాలు కానీ అణ్వస్త్రాలను కానీ తయారు చేయలేదు అని. దాని అర్థం ఏంటి మరి? ఇస్ఫహాన్, ISFHAN, ఇస్ఫహాన్ సెంటర్లో అంతా ఖాళీనే ఉందా? అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏమీ అక్కడ తగ్గట్ల. హర్మూజ్ తెరవాలి అంటే అది శత్రువులకు ఓపెన్గానే ఉంది, మీకు తప్పితే అన్నట్టుగా చెప్పింది అమెరికాకి. మరి మిగిలిన దేశాలు ఏమైనా యుద్ధంలోకి వస్తాయా అంటే చెప్పలేం, ప్రస్తుతానికి రామని చెప్తున్నారు. అయితే సరిహద్దుల్లో ఉన్న ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ ఆర్మీలు వీళ్ళు ఎప్పుడో ఒట్టమాన్ సామ్రాజ్యం పతనైన దగ్గర నుంచి, ఇరాన్ షా దింపేసిన దగ్గర నుంచి ప్రతిసారి మాకు ఒక ప్రత్యేక రాజ్యం కావాలి, దేశం కావాలని పోరాడుతూ సరిహద్దుల్లోనే ఈ సరిహద్దులు ఈ పర్వతాలే మా స్నేహితులు అని చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళకి ఒక మహిళా విభాగం కూడా ఉంది, కుర్దిష్ ఆర్మీ. ఈ కుర్దిష్ ఆర్మీ కూడా రంగంలో దిగితే అంటే ల్యాండ్ వార్ కనుక ఓపెన్ అయితే అమెరికా ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తుంది. అధ్యక్షుడు మాత్రము, ఆ దేశ అధ్యక్షుడు మాత్రం అదేం లేదు, ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తా అంటాడు. చెప్పి చేసేది కాదు కాబట్టి ల్యాండ్ వార్ అనేది. ఆ ల్యాండ్ వార్ కనుక జరిగితే ఇప్పుడు ఈ భూతల యుద్ధంలోకి అమెరికా సేనలు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, యుద్ధ ఖైదీలను ఎక్కడ తరలించాలి, తర్వాత ఎక్కడ వాళ్ళని దాచిపెట్టాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. ఇరాన్ ఇస్తున్న అంటే ఆశ్చర్యకరమైన పోటీని ఇప్పుడు 3 వారాలు దాటింది, 23వ రోజులోకి వచ్చేసింది యుద్ధం. అయినా కూడా ఇరాన్ తగ్గకుండా దాడులు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలని చూపిస్తుంది ప్రపంచానికి. ఇది మా లక్ష్యం, ఇది మా లక్ష్యం, ఇది మా రేంజ్ అని. ఇప్పుడు ఇరాన్ రేంజ్ 4000 కిలోమీటర్లే అని ప్రస్తుతానికి నిన్న జరిగిన దాడితో అనుకుంటున్నాం కదా. ఏమో ఆ రేంజ్ 10,000 కిలోమీటర్లు కూడా ఉంటుందేమో. ఆల్రెడీ ఆ 4,000 కిలోమీటర్లు ఇరాన్ కనుక ప్రయోగించుంటే ఆ మిసైలు బెర్లిన్, రోము, ప్యారిస్ అన్నీ దాని పరిధిలో ఉన్నట్టే. దాని పరిధిలో ఉందంటే దాని అర్థం ఏంటి? ఆ మిసైల్స్ అక్కడ కూడా వెళ్తాయి. యుద్ధం ఇంకా తీవ్రమైతే ఇప్పటికే చమురు, గ్యాసు, సహజ వాయువులు లేక అల్లాడుతున్న దేశాలు మరింత అల్లాడిపోవటం ఖాయం. ఇది ఇరాను సమిధగా మారుతూ చేస్తున్న యుద్ధంలా కనపడుతుంది. మనం ఇప్పటికి చాలాసార్లు చెప్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్ రేంజ్ ఏంటి అనేది కూడా చూపిస్తుంది. నా రేంజ్ 2000 కిలోమీటర్లు కాదు, 4000 కిలోమీటర్లు అని. ఇరాన్ నుంచి పంజాబ్, రాజస్థాన్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. పంజాబ్ 1350 కిలోమీటర్లు మాత్రమే. నిన్ననే ఆ పాకిస్తాన్ అబ్దుల్ బాసిత్ అని ఎక్స్ హై కమిషనర్ ఇండియాలో ఉన్నప్పుడు ఆయన పాకిస్తాన్ తరఫున ఆయన అంటాడు, అమెరికా కనుక మా మీద అంటే జరగదనుకోండి అమెరికా కనుక మా మీద దాడి చేస్తే న్యూక్లియర్ సైట్ల మీద మేము ఢిల్లీ, బొంబాయిని వదిలిపెట్టడం అంటాడు ఆయన. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా. అసలంటూ ఆపరేషన్ సింధూర్తోనే ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తాయి కార్గిల్ వారు, దానికి ఇంకా ముందు జరిగిన పాకిస్తాన్ మీద మనం గెలిచిన యుద్ధాలు. దాని తర్వాత ఈ రోజుకి ఒక్క డైరెక్ట్ ఫైట్లో అయినా గెలిచింది పాకిస్తాన్. అయినా ఆ వాచాలత్వం అంటారన్నమాట దాన్ని. మేము లేస్తే మనిషిని కాదు అంటూ ఉంటారంట చౌరాస్తాలో కాళ్ళు లేమని. అలా మేము ఢిల్లీని, ముంబైని వదిలిపెట్టమంటే అమెరికా అంటూ పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేస్తే ఇంకా వీళ్ళు అప్పటికి మనుగడ ఉంటే మళ్ళీ లేచి భారత్ను వదిలిపెడతా. తర్వాత సంగతి తర్వాత కాదు. కానీ అమెరికా అంటూ ఒకసారి దాడి చేస్తే పాకిస్తాన్ తట్టుకోగలదా? ఇప్పటికే దివాలాకి తీసి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి పోయి చేతులు దాచి, అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి, ఆదుకోండి, మేము చచ్చిపోతున్నాం, ఈ ఇంధన సంక్షోభం నుంచి పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, 350 పాకిస్తాన్ రూపాయలకి చేరిపోయింది అంటే IMF మా వల్ల కాదు, నువ్వు ఆల్రెడీ దివాలాలో ఉన్నావు, మళ్ళీ చేయలేము సాయం అని. అలాంటి దేశం మన మీదకి దాడికి వస్తుంది అంటే విచక్షణ, వివేచన కోల్పోవడం, ఇంకొకటి లోపల ఉన్న వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి